క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఒక అద్భుతమైన సత్యాన్ని మనం చూడబోతున్నాము. అదేంటంటే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము చూసుకున్నట్లయితే దేవుడు అతనికి ఇలా సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుదుమని నువ్వు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకం గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. 13వ వచనము, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడు కూడా ఉండడు. అంటే సొలొమోను జ్ఞానము ముందర, సొలొమోను గారి ఐశ్వర్యము ముందర, సొలొమోను గారి మరి దీర్ఘాయుష్ ముందర ఎవరూ నిలవబడలేరు, ఏ రాజు కూడా ఉండరు అని దేవుడు చెప్తున్నారు. అంటే ఆయన అడిగింది బుద్ధి వివేచన అనుగ్రహించే హృదయాన్ని ఇమ్మని అడిగాడు. మరి అడగకపోయినా కూడా మరి ఐశ్వర్యమును ఘనతను నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు ఎందుకు చెప్పాడు? చాలామంది దేవుని యొక్క మాటలోని గూఢార్థాన్ని అర్థం చేసుకోలేరు. దేవుడు నాకు సొలొమోన్ లాగా ఐశ్వర్యము ఘనతను దీర్ఘాయువును వివేకాన్ని అన్నీ ఇచ్చేస్తాడు అని చెప్తారు. కానీ ఆయన ఎలా చెప్పారు అంటే, సొలొమోన్ గారు ఒక రాజుగా ఉన్నారు. ఐశ్వర్యము గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాజుల దగ్గరే ఐశ్వర్యం ఉంటుంది. అలాగే మరి దీర్ఘాయుషు కూడా మరి రాజు చాలా తాను జాగ్రత్తగా కాపాడుకుంటే దీర్ఘాయుషు ఉంటుంది అని ఆయన అనుకుంటున్నారు. కానీ బుద్ధి వివేచన అనుగ్రహించే హృదయము దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది అని ఆయన అనుకున్నాడు. కానీ బుద్ధి, సర్వజ్ఞానము, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి అనే విషయాన్ని అక్కడ సొలొమోన్ గారికి అర్థం కాలేదు. మనం అలాగే చూసుకున్నట్లయితే కొలస్సీలకు రాసిన పత్రికలో మనము 2వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు చెప్తున్నాడు, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి అనేసి. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయి, క్రీస్తులోనే గుప్తమై ఉన్నాయి. కానీ మనమేమనుకుంటామంటే కొన్ని మాత్రమే దేవుని చేతుల్లో ఉంటాయి, మిగతావన్నీ కూడా మన దగ్గరే ఉంటాయని మనం అనుకుంటాము. మనము సామెతల గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆ సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. సో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఒక్కడు కష్టపడితే మాత్రము ఐశ్వర్యం ఏమి రాదు. దేవుని వాక్కు చెప్తుంది కీర్తనలు 121లో, మన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఒకడు చాలా కష్టపడి రాత్రి అయినా చాలా లేటుగా పడుకునేంత మాత్రాన అతనికి ఏమి ఐశ్వర్యం రాదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. అలాగే మరి ఆయన మరి దీనులను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. బలవంతులను సింహాసనం నుండి పడద్రోసి దీనులను సింహాసనం ఎక్కించే దేవుడుగా ఉన్నాడు. అలాగే దీర్ఘాయుష్ను కూడా దేవుడిస్తాడు. మనము మొదటి రాజుల 3వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే దీర్ఘాయుషు ఇవ్వడానికి దేవుడు ఒక కట్టడి పెట్టినట్లుగా మనం చూస్తాము. మరియు నీ తండ్రి అయిన దావీదు మార్గములలో నాకు నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటినీ గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేది. అడగకపోయినా దీర్ఘాయుష్ ఇచ్చాడు, అడగకపోయినా ఐశ్వర్యం ఇచ్చాడు అని చాలామంది అనుకుంటారు. ఐశ్వర్యము, ఘనతలు, ధనము, బుద్ధి, విజ్ఞానం అన్నీ ఆయనలో ఉన్నా కూడా మనం ఆయన ముందు నిందారహితుడుగా నడిచినప్పుడు, ఆయన కట్టడలను మనం గైకొని నడిచినప్పుడు ఆయన దీర్ఘాయుష్మంతునిగా చేస్తానని చెప్పాడు. అలాగే ఇక మీద మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను అని సొలొమోన్ రాజుతో దేవుడు చెప్తారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే దేవుని దగ్గర మాత్రమే ఈ యొక్క
శక్తి ఉంది అనే విషయాన్ని మనం చూడగలము. కీర్తనలు 75:6 ఇలాగ చెప్పబడుతుంది: తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. కాబట్టి సమస్తము ఆయనలోనే ఇమిడి ఉన్నాయి, సమస్తము ఆయనలోనే కలిగి ఉన్నాయి. ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనము మొదటి కొలస్సీలకు రాసిన పత్రిక 19వ వచనంలో ఈ మాట చెప్పబడింది: ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభిష్టమైంది. భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను ఇంకా ఎక్కడ ఉన్నవైనవి సర్వము ఆయన చేతుల్లో ఉంది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి.